కొట్టేస్తుంది అంటారా వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ కూటమి కొట్టేస్తుంది అంటారా? కూటమి లేదు, వాళ్ళకి గెలరు. ఎందుకంటే అసలు గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన తీరు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల కూపులో కూరుకుపోతుందని ప్రధాన ప్రతిపక్షాలు అంటున్నాయి, నిజమేనది? అది ఏమీ లేదు సార్. ఇప్పుడు అది కామన్ గా ఏ గవర్నమెంట్ వచ్చినా అప్పులు అనేది అది చేస్తారు, అలాగే ప్రజల మీద మోపరు కదా, అది కామన్, అది అంటుంటారు మరి ప్రతిపక్షాలు. అది తర్వాత అభివృద్ధి అవుతుంది కదా, ప్రజల సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లో అయినప్పుడు మరి ప్రతిపక్షాలు ఓర్వలేక వాళ్ళ మీద అనేకమైన ప్రశంసలు వస్తాయి సార్. కానీ కూటమి వల్ల నష్టం జరిగే కారణం లేదు సార్. కూటమి వల్ల నష్టం అయితే లేదు. అందులో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం ఇచ్చార నియోజకవర్గంలో అయితే అన్నోన్ పర్సన్ అంటే బీసీలకు ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇది ఓసీ అనే అన్నోన్ పర్సన్, ఆ వ్యక్తి అనేటప్పటికి ఎవరికి తెలియదు, బీజేపీకి ఇచ్చారు కాబట్టి దాని వలన ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఉర్లికిన్న కుమారు ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన ప్రతి పేద ప్రజలకు అనేది ఈ నియోజకవర్గంలో వాళ్ళ కష్టాలైన సుఖమైన పెళ్లి పేరెంటమైన దేనికైనా అనుక్షణంలో వాళ్ళు బాగాలేకపోతే ఎనీ టైం వాళ్ళ కష్టాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి మరి నాయకుడు మరి అవతల బీజేపీకి ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి ఏమాత్రం కూడా ఆయనతో సరిపోయే వ్యక్తి కాదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మా ఎమ్మెల్యే గారే మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి చాలా మెజారిటీతో గెలుపు అనేది ఖాయం సార్. చాలా బాగుపడది. ఫోన్ ఎత్తుగానే ఏ డిపార్ట్మెంట్ అవునా ఈ ఫోన్ ఎత్తుగా మనం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారండి. ఎన్ని డిపార్ట్మెంట్ ఏదామని. నెక్స్ట్ రహదారులు ఒకటి కొంచెం బాగోలేవు. అయితే చాలా వరకు కాలనీలు కానీ లేకపోతే తాగునీరు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ మరి అక్కడ నోట్లేదు. అది ఒక రహదారుల్లో మాత్రం లోపం ఉంది. రహదారుల గురించి జనాలు పరిపాలన బాగానే ఉంది. కోట ఇంటికి వస్తున్నాయి, మరి పెన్షన్ ఇంటికి వస్తున్నాయి. ఏ విషయంలో చూసినా మరి ఒక్క దగ్గర కూడా తేడా వేయట్లేదు. అది మరి మా ఎమ్మెల్యే ఉన్నారంటే ఇక్కడ గొడవలు కానీ గొడవలు కానీ ఎట్లేవు. 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. అది కానీ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి పోతుంది అనుకోవడానికి కంటే మరి అభివృద్ధి అవుతుందంటే మరి ఖర్చు మరి విద్యా వ్యవస్థ కానీ డెవలప్ అయిందంటే 2-3 నెక్స్ట్ నుంచి వెళ్ళి బాగానే ఉంటుంది కదా. చదువుకున్న పిల్లలు ప్రయోజకులు అయితే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. అది పోలవరం కంప్లైంట్ చేయలేదు, లిక్కర్ పై కూడా ఒక మాట అనేసి దాన్ని విస్మరించారనే దాని మీద పోలవరం మీద కూడా ఆయన దాని మీద కూడా శ్రద్ధ చూపిస్తాడు. కానీ కాకపోతే నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంత ఫ్రీ అవుతాడు అతను. బాగానే చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాజధానిలో 3 అవసరం అంటారా? నిజానికి రాజధాని అవసరమే రాష్ట్రానికి. 3 అవసరం అంటారా? 3 అవసరం అంటే మన ఒక దగ్గర మన హైదరాబాద్ లో అన్ని కోర్టు కానీ లేకపోతే లోక్సభ మన విధాన పరిషత్ కానీ విధానసభ కానీ ఇవన్నీ ఒకదే ఉండడం వల్ల ఏంటైంది, సాఫ్ట్వేర్ సంస్థలు అన్నీ ఉండడం వల్ల హైదరాబాద్ దాన్ని ఎత్తుకుపోయారు. అలాగే 3 దగ్గరలు 3 ఉంటే ఎవరు ఎత్తుకుపోరు. అది మొత్తం అలాగే డెవలప్మెంట్ అవుతుంది. మరి 3 పార్టీలతో కూటమితో పోటీ చేస్తున్నారు కదా, మరి 3 పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే 3 పార్టీలు జగన్ ఓడిద్దామని పోటీ చేస్తున్నారు. మరి ఆయన తట్టుకోలేక వీళ్ళందరూ పాటుపడుతున్నారు. మీరు ఇంకా అంతమంది వెరైటీ కాదు. ఆయన ఎలాగైనా మనం ఓడించాలి. అదే మొట్టమొదటి 50 తెలంగాణ ఆంధ్ర గారు విడిపోకపోతే వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలో. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. విడిపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఆ విషయం మీద మేము తీశాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తూ విమర్శలు చేస్తారు కదా, షర్మిల గారు కూడా పోటీ చేసి విమర్శలు చేస్తారు కదా. అది అలా వ్యక్తిగత విషయాలండి. అది పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఈ ఎలక్షన్ లో? యూత్కి ఉంటుందండి. పవన్ కళ్యాణ్ పరిస్థితి యూత్ ఉంటుందండి. యూత్ అంతా ఎందుకంటే యుడుకురాత్తం కదా, దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎగిరపెట్టకి మసాలా ఇచ్చుతారు. అసలు ఈ పథకాల వల్ల ఉపయోగం ఉందా ప్రజలకు? ఉపయోగం అంటే ఏటి ఉందండి. పథకాలు అంటే వేస్ట్ పథకాలు చాలా ఉన్నాయి. 18,500 ఎంత ఇస్తున్నాయి, దేనికి ఉపయోగించినట్టు అయ్యే. గడిచిన 5 సంవత్సరాలు అసలు ఈ పథకాల వల్ల ఏ వర్గానికి ఉపయోగం లేదంటారు? ఉపయోగం ఉందండి, లేదని కాదండి. వచ్చిన తర్వాత చాలా మారింది, మారలేదని కాదు. కాకపోతే వేస్ట్ పథకాలు ఎక్కువ పెట్టారు. వేస్ట్ మీరు చాలా మందికి ఇప్పుడు గ్రూపులో 10 మంది ఉన్నారు, అందరూ ఒకరికి వస్తుంది 18,500.
మరి ఉన్న వాళ్ళు 9 మంది గోలం అంటారు. దాని పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఆటో డ్రైవర్ 10,000 అంటారు. ఆటో వాడికి గేట్ నొప్పి 10,000. ఇప్పుడు ఒక పెన్షన్ ఇస్తాను, అది బాగానే ఉంది. ఇదేటమ్మా పిల్లల చదువులు బాగానే ఉన్నాయి. ఇలాంటి బాగానే చేస్తాను, చేయలేదని అనలేదు. కాదు వేస్ట్ పథకాలు ఎక్కువ పెట్టేస్తారు. అలాగే రౌడేజం ఎక్కువ అయిపోతారు. ఆ పెద్దలు అసలు ఇప్పుడు మాకైతే అనకూడదు కానీ ఇల్లే లేదు. ఇప్పుడు వచ్చి ఇల్లు అడుగుతుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇల్లు లేదు. మా కుటుంబంలో ఎంత 5 ఉన్నాను, పూర్వం నుంచి 5 ఉన్నాం. ఇప్పటికి కమ్మల ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఒక ఇల్లే లేదు మాకు. మరి అది జగన్ అనాలా, ఊర్లో పెద్దలు అనాలా, ఎవరిని అనాలా? ఎక్కడికి వెళ్ళినా మా తోవ జరగలేదు. మా చెట్టు కింద బతికినట్టు బతుకుతారు అంతే. చంద్రబాబు హయాంలో ఇవన్నీ ఏది లేదండి. చంద్రబాబు హయాంలో లేదండి. ఈయన హయాంలో కొంచెం పర్వాలేదు అంటాను కదా, 10 రూపాయలు కంటి చూస్తాను అని చెప్తాను కదా. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ రాష్ట్రంలోకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనేసి మీరు అనుకుంటున్నారు? మరి ఏది వచ్చినా ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే జగనే రావాలి. ఎందుకంటే మరి ఇప్పుడు చాలా వరకు ఇతర సంతకాలు ఇట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఇతర మళ్ళీ దిగిపోతే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాయి. 10 వంతులు జగనే రావాలా. Please subscribe Dot News.